ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2,65 రూపాయలతో భవనాలని సమకూరుస్తూ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఈ ప్రాంత ప్రజలు త్రాగునీటికి సాగునీటికే కాదు, మంచి ఆరోగ్యానికి కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వం 2వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మన మండలానికి మంజూరు చేసి ఇప్పటికే తాత్కాలిక భవనాల్లో ప్రారంభించడం జరిగింది. శాశ్వత భవనాలకి నిధులు వచ్చాయి. ఆర్ఎండ్బి అధికారులను టెండర్లు పిలుస్తున్నారు. దానికి ఇవాళ మంచి రోజుగా గుర్తించి మేమిద్దరం కలిసి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కూడా ఇప్పుడే పూర్తి చేశాం. ఈ భవనం త్వరితగతిన పూర్తి అవ్వాలి. ఈ ప్రాంత ప్రజలకి మరింత ఎక్కువగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఇది గుర్తింపు పడాలనేదే మా అందరి ఆకాంక్ష. ఒక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2,65 రూపాయలతో భవనాలని సమకూరుస్తూ ఇక్కడ శంకుస్థాపన చేశాం. ఈ ప్రాంత ప్రజలు త్రాగునీటికి సాగునీటికే కాదు, మంచి ఆరోగ్యానికి కూడా దూరం అవుతున్నటువంటి పరిస్థితులను గమనించి రాష్ట్ర ప్రభుత్వం 2వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మన మండలానికి మంజూరు చేసి ఇప్పటికే తాత్కాలిక భవనాల్లో ప్రారంభించడం జరిగింది. శాశ్వత భవనాలకి నిధులు వచ్చాయి. ఆర్ఎండ్బి అధికారులను టెండర్లు పిలుస్తున్నారు. దానికి ఇవాళ మంచి రోజుగా గుర్తించి మేమిద్దరం కలిసి ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కూడా ఇప్పుడే పూర్తి చేశాం. ఈ భవనం త్వరితగతిన పూర్తి అవ్వాలి. ఈ ప్రాంత ప్రజలకి మరింత ఎక్కువగా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఇది గుర్తింపబడాలనేదే మా అందరి ఆకాంక్ష. మామూలుగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకి 2 ఎకరాల భూమి ఇస్తూ వచ్చాం. గతంలో నేను కూడా ఇక్కడ ఉన్నా, మరొక నియోజకవర్గంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 2 ఎకరాల భూమి కానిస్తే ఆసుపత్రి భవనాలే కాదు, ఆసుపత్రికి సంబంధించినటువంటి వైద్య సిబ్బంది, అనధికారిక సిబ్బంది అందరికి కూడా క్వార్టర్స్ నిర్మాణం కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది. మరి ముఖ్యంగా కృష్ణాపురం లాంటి ప్రాంతంలో ఇక్కడ క్వార్టర్స్ అనేటువంటివి చాలా అవసరం. ఆసుపత్రి నుంచి డాక్టర్లు వెళ్ళిపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో డాక్టర్లకు కూడా తెలియదు. దగ్గరగా ఏమీ ఊర్లు ఉండవు, వాళ్ళ నివాసం ఉండడానికి ఇళ్ళు కూడా దొరకవు. అందుకని మెడికల్ ఆఫీసర్లకి, నాన్ మెడికల్ ఆఫీసర్లకి క్వార్టర్స్ ఉంటే ఇక్కడే వాళ్ళు కుటుంబాలను పెట్టుకుని ఇక్కడ ఉంటారు. మరి 24 గంటలు వైద్యం అందించేటువంటి అవకాశం ఉంటుంది. అందుకే ఇవాళ దీనికి అలాట్ చేసేది 1 ఎకరా 24 సెంట్లు. కానీ నేను తహసీల్దార్ గారు కొత్తగా వచ్చారు, వారికి కూడా నేను ఇప్పుడే చెప్పడం జరిగింది, 3 ఎకరాల స్థలాన్ని, ఇక్కడ ఉన్న ప్రభుత్వ స్థలాన్ని ఈ ఆసుపత్రికి కేటాయించండి అని చెప్పి ఆమెకు చెప్పడం జరిగింది. ఆర్డీఓ గారు కూడా ఉన్నారు, ఆమెకు కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే భవిష్యత్తులో ఇది ఎక్స్పాన్షన్కి వెళ్ళాలి.
డాక్టర్స్ క్వార్టర్స్ రావాలి, నాన్ మెడికల్ ఆఫీసర్ల క్వార్టర్స్ రావాలి. శంకుస్థాపన కార్యక్రమానికి మన మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి గారితో రావడం చాలా సంతోషం. ఇప్పుడే అన్న చెప్పినట్టు దైవ కార్యక్రమం చూసుకొని రెండో కార్యక్రమం అభివృద్ధి. మనకి దైవ కార్యక్రమం ముఖ్యం, అభివృద్ధి ముఖ్యం. ఈరోజు ఈ రెండు మొదటిసారి రావడం ఆత్మకూరు కాన్స్టిట్యున్సీకి. ఈ రెండు కూడా మంచి కార్యక్రమాలు. ఇప్పుడు మూడోది కూడా ఈ వాటర్ ప్లాంట్స్ కూడా మొదట ఉదయగిరిలో స్టార్ట్ చేశాను నేను దాదాపు 2017లో. ఆ రోజు పాలిటిక్స్ కానీ అటువంటిది మనసులో పెట్టుకొని కాదు చేసింది. ఈ గ్రామాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నారు. మంచి వాటర్ ప్లాంట్స్ ఇచ్చి మంచి నీళ్లు ఇవ్వాలనే కోరికతోనే ఈ ప్లాంట్స్ పెట్టడం. ఇక్కడ చాలా మంది ఈ ఫ్లోరసెస్ తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ గ్రామాల్లో చూసి ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసాం. ఈరోజు ఇక్కడ కూడా బ్రాహ్మణపల్లిలో 2 ప్లాంట్లు ఇస్తున్నాము. ఎస్సీ కాలనీలో ఒకటి, బ్రాహ్మణపల్లిలో ఒకటి, గ్రామంలో ఒకటి. సో ఈ ఏరియా కూడా అన్న చెప్పినట్టు డెవలప్మెంట్ అనేది చాలా వెనకబడి ఉన్నాం. అది ముఖ్యంగా మనం చేయాల్సిన అవసరం. ఈరోజు ఖచ్చితంగా ఈ ఏరియా ప్రాంతానికి నీళ్లు, వాటర్ అనేది వసతి అన్న చెప్పినట్టు ఇప్పుడు ఖచ్చితంగా మనం దాన్ని ప్రయారిటీ మీద నీళ్లు తెచ్చే ప్రోగ్రామ్ ఇక్కడ తప్పకుండా మనం చేయాలా. అంటే ఈరోజు ఈ పిహెచ్సి కూడా మీ అందరూ ఒకటి తెలుసుకోవాలా. దాదాపు మీకు ఈ చుట్టుపక్కల ఆరోగ్యం కూడా ముఖ్యం కాబట్టి ఇది దాదాపు 2,65,00,000 పెట్టి కడుతున్నారంటే చాలా గొప్ప విషయం. దాదాపు 20,000 మందికి ఇక్కడ ఇది ఆరోగ్య వసతి కలపడం. మనం ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నాడు. దాదాపు పాత గవర్నమెంట్ లో హెల్త్ సైడ్ చూస్తే దాదాపు 6,000 కోట్లు మందులకే బాకీలు పెట్టున్నారు. వీళ్ళందరూ కూడా వచ్చి ముఖ్యమంత్రుల్ని కలిస్తే దాదాపు మొన్న ఈ ఆర్థిక ఇబ్బందుల్లో కూడా 500 కోట్లు రిలీజ్ చేసి మీ అందరికి కూడా ఆ బాకీలు కూడా తప్పకుండా త్వరలో కట్టిస్తాము. పరిస్థితులు ఈ రోజు మీ అందరికి తెలుసు. ఇప్పుడు దాకా ఏం జరిగిందో 5 సంవత్సరాల నుంచి దాదాపు పార్టీలు మార్చారే గాని అంటే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.